ఏదైనా సరే ఒక సినిమా ఆడాలి అంటే అది కథ కథ కథ. మీరు చెప్పాలంటే ఓన్లీ కథ బాగుంటేనే సినిమాలు ఆడతాయి. అది చిన్నదా పెద్దదా, ఎంత పెద్దవాళ్ళతో చేసాం, ఎంత పెద్దవాళ్ళు చేశారు అనేది అసలు కానే కాదు. సో ఈ కథ అంత మంచి కథ ఈ కిరణ్ ఇవ్వటం 100% ఇందులో ఈ సినిమా ఆడుతుందంటే అనేదానికి ఎటువంటి డౌట్ లేదు నాకు. అట్లాగే మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు మన గోపాల్ రెడ్డి గారు, ఈ కిరణ్ వెళ్ళి గోపాల్ రెడ్డి గారు ఏ రోజైతే ఈ సినిమాని ఒప్పుకున్నారో చేస్తానని, నిజంగా ఈ సినిమా హిట్ అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆయన సొంత సినిమా అయితే కూడా అంత బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఈ సినిమాను మాత్రం ఆయన గుండెలో పెట్టుకొని ఆయన మనసుతోటి చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ సినిమా నిజంగా హీరో అని చెప్పాలంటే గోపాల్ రెడ్డి గారే హీరో ఈ సినిమాకి. అట్లాగే మీరు మ్యూజిక్ దగ్గరికి వస్తే మన చిన్న గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు మ్యూజిక్. ఏమైందో ఎగిరే ఎగిరే కానీ రామ్ భజన్ అనే సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి ఎక్కడైనా సరే. మీరు ఈ రామ్ భజన్ అనే సాంగ్, ఈ 2 సాంగ్స్, ఇంక మిగతా సాంగ్స్ కూడా అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అట్లాగే ఆర్ఆర్ అనేది ఆయన ఫుల్ మనసు పెట్టి కిరణ్ కోసం, హవీష్ కోసం, మా దాసర్ కిరణ్ కోసం ఆయనకున్న కనెక్షన్స్తో మనసు పెట్టి చాలా బాగా చేశారు. మూవీ అంతా బుచ్చిరెడ్డి గారు రన్నింగ్లో జరగాల. ఆ తర్వాత సినిమా అయిపోయిన తర్వాత మన దాసర్ కిరణ్ ఫీల్డ్లోకి వస్తాడు. ఇప్పుడు వచ్చేసాడు దాసర్ గారు ఫీల్డ్లోకి. దాసర్ కిరణ్ వచ్చిన తర్వాత టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ ఆడియో కానీ నెక్స్ట్ సినిమా మొత్తం రిలీజ్ అయ్యే వరకు కూడా దాసర్ కిరణ్ మీకు తెలుసు, అందరూ కూడా తను ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతాడో. తనకి డే అండ్ నైట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని బాగా పబ్లిక్లో తీసుకెళ్ళి నేను 100% దీన్ని సక్సెస్ చేస్తానని అతని ధైర్యం, నిజంగా చాలా ధైర్యవంతుడు మా దాసర్ కిరణ్. ఇక్కడ ఉన్నాడు మా విసు గారు, ఎక్స్ట్రాడనరీగా రాశాడు. మీరు చూస్తారు సినిమాని, ప్రతి దానికి మీరు విజులేస్తారు, క్లాప్స్ కొడతారు ప్రతి డైలాగ్ కూడా. అట్లాగే ఎందుకనే కథ బాగుంది, మాటలు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ సినిమా. ఈ సినిమా అనేది నిజంగా ఒక మంచి సొసైటీకి కూడా మంచి అందరికీ వినోదం కల్పిస్తుంది. అట్లాగే మంచి మెసేజ్ కూడా ఇస్తుంది ఈ సినిమా. అందరికీ నమస్కారం. మేము మాట్లాడాల్సింది ఏం లేదు, కోనేరు సత్యనారాయణ గారు మొత్తం మాట్లాడేశారు. ఆయన అందరికీ థ్యాంక్స్ చెప్పేశారు. అలాగే నా శ్రీపురం కిరణ్ గారు నాకు 30 సంవత్సరాలుగా తెలుసు ఆయన ఫీల్డ్కి, కాబట్టి ఆయనకి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, హవీష్ గారు, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారు, అందరికీ ఎంటర్ మా హీరోకి, హవీష్ గారికి, హీరోయిన్కి, అందరికీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ డైరెక్టర్ శ్రీపురం కిరణ్ గారిని. ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్లో హీరోకి అభిమానులను చూశాను, హీరోయిన్కి అభిమానులను చూశాను, దర్శకులకి అభిమానులను చూశాను, నిర్మాతలకు కూడా అభిమానులు ఉంటారనేసి దాసరి కిరణ్ గారిని చూసే తెలుసుకుంటున్నాను. ఎందుకంటే మీరంతా పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, ప్రేమతో వచ్చిన వాళ్ళు. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ కథ గురించి కానీ దీని గురించి అందరూ ఇంత గొప్పగా చెప్తున్నారు అంటే మాత్రం నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోనేరు సత్యనారాయణ గారికి. చాలా థ్యాంక్స్ సార్. ఈ కథ బాగుండడానికి కారణం ఏంటంటే దీంట్లో ఒక మలుపులు ఉంటాయండి, కొత్త మలుపులు ఉంటాయి. ఆ మలుపులు రావాలంటే ఆర్టిస్ట్గా ఆ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టమండి. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో నెంబర్ ఆఫ్ షేడ్స్. ఎవరు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఓహో ఇదే ఈ క్యారెక్టరు అని అనుకోలేరు. సినిమా మొత్తం మీద హవీష్ గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, నందిత గారి క్యారెక్టర్ ఇంకా సూపర్. ప్రతి ఒక్కరూ అసలు వాళ్ళని కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను. దానికి కారణం ఏంటంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారుగా, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ నన్ను ఎంత ఒక స్టూడెంట్కి ఎట్లా మాస్టర్ ఉంటాడో అలా చేశారు. అలాగే నా తండ్రి గోపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మాటలు లేవు. ఏ కథా రచయిత అయినా, ఏ దర్శకుడైనా కథ రాసుకున్న వెంటనే కథ రాసుకునేటప్పుడు ఆర్టిస్టుల గురించి ఆలోచిస్తాడు, నా కథకి వీళ్ళైతే బాగుంటారని. అలాగే ఈ కథ గురించి నేను ఈ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్గా నాకు వచ్చింది హవీష్ గారే. ఒక రకంగా చెప్పాలంటే జీనియస్ కంటే ముందు ఈ సినిమా చేయాలి, అది కూడా హిందీలో చేయాలి, తెలుగులో కాదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు పీవీఆర్ లాంటి పెద్ద సంస్థ ఈ కథ విని చాలా అద్భుతంగా ఉంది, మీరు హిందీలో చేయండి, మీకు ఆర్టిస్టులు అన్నప్పుడు
నేను తెచ్చుకుంటాను సార్ ఆర్టిస్ట్ని అనేసి విజయవాడ నుంచి హవీష్ గారిని పిలిపించుకున్నాను నేను. సార్ మీరు రావాలి నాకు అనేసి. అప్పటి నుంచి ఆయన ఆ క్యారెక్టర్ని మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కు ఆహార్యం ఉంటుంది, అది ఆయన తెచ్చుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ తెచ్చుకొని ఈ సినిమాలో చాలా అద్భుతంగా యాక్ట్ చేసిన చాలా థ్యాంక్స్ హవీష్ గారు. ఈ సినిమాని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాలంటే బుచ్చిరెడ్డి గారు కూడా. బుచ్చిరెడ్డి గారు చాలా థ్యాంక్స్ సార్. అలాగే ప్రతి టెక్నీషియన్కి, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు కానీ, ప్రతి ఒక్కరు, ఫైట్ మాస్టర్ సాల్మన్ గారు కానీ, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అండ్ గణేష్ మాస్టర్, చంద్రకిరణ్, అందరూ అద్భుతంగా చేశారు. అందరికంటే సినిమాకి ఏ సినిమా అయినా సరే మనం సౌండ్ లేకుండా చూడలేం. సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్కి ప్రాణం పోసింది మా మ్యూజిక్ డైరెక్టర్ చిన్న అన్నయ్య. నాకు ముఖ్యంగా మా డైలాగ్ రైటర్ విస్సు గారు ఈ కథకు ప్రాణం పోసాడు. ఒక్కొక్క డైలాగ్ అంటే జస్ట్ 30 సెకండ్ టీజర్ వదిలితేనే దాంట్లో హవీష్ గారు చెప్పినటువంటి ఒక్క డైలాగ్కి ఇప్పటి వరకు ఎన్ని అప్లాస్లు వచ్చాయో నాకు లెక్కలేదండి. అంత అప్లాస్లు వచ్చాయి ఆ డైలాగ్కి. ఇప్పుడు మళ్ళీ ఆ థియేటర్కల్ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ ప్రతి ఒక్కరు నా పక్కన ఉన్న మల్టీ డైమెన్షన్ వాసు గారు, ఆయనకి కథ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి ఆ డైలాగ్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ డైలాగ్ అంతా విసు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఫంక్షన్ అరేంజ్ చేసిన శ్రేయ మీడియా వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ప్రెస్ సోదరులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ నందిత ప్లీజ్. Hello everyone. First and foremost, ee team to work cheyadam has been a wonderful experience. It's more like a family feeling for me. Gopal Reddy sir, the main person behind the whole film's positiveness is him. Thank you sir for keeping me in front of your frame. It's a dream come true. Each and everyone, Havish, Abhijit, Buchireddy garu, Visu sir, Dasri Kiran garu, each and everyone, Andaru, family la kalsi, we enjoyed the movie making process. Last but not the least, Ivala, it is Chinni garu's day. Sir, మీరు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ మీకు కూడా చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందిత. సో హవీష్ గారు మాట్లాడే ముందు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారికి మా తరఫు నుంచి ఒక చిన్న సత్కారం. కాసా రామశ్రీ అండ్ మిత్ర మండలి వాళ్ళు మీకు ఒక చిన్న సత్కారం చేయబోతున్నారు సార్. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే ఏదో జారే జారే ఆనందం మేరై పారే గుండె. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు సినిమాల్లోకి అవకాశం ఇచ్చిన ఉషా కిరణ్ మూవీస్కి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. యాక్చువల్గా అలాగే రవిబాబు గారికి, తర్వాత ఓంకార్ గారికి, తర్వాత దాసరి కిరణ్ గారికి. దాసరి కిరణ్ గారు నాతో మంచి జీనియస్ అనే చాలా పెద్ద సినిమా తీశారు. తర్వాత మళ్ళీ రామ్లీలా తీశారు. చాలా థ్యాంక్స్ కిరణ్ గారు. ఈ రామ్లీలా సినిమా స్టోరీ యాక్చువల్గా నాకు నువ్విలా కంటే ముందండి. యాక్చువల్గా కిరణ్ గారు చెప్పారు ఈ స్టోరీ, ఆయన చెప్పారు మీకు ఇందాక యాక్చువల్గా ఇది హిందీలో తీయాలి ఈ సినిమా అని. ఇప్పుడు మీరు రామ్లీలా అంటే ఏదో దేవుడి సినిమా అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా చాలా దేవుడి సినిమాలు అవి వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఇది గట్టిగా చెప్తున్నాను, దేవుడి సినిమా అయితే కాదు. దేవుళ్ళు మట్టుకు డిఫరెంట్ గెటప్స్లో వస్తూ ఉంటారు. దేవుళ్ళు మీలో ఉంటారు, నాలో ఉంటారు, వీళ్ళలో ఉంటారు. అలాగే సో ఈ దేవుళ్ళు అందరూ కలిసి తీసిన సినిమా రామ్లీలా. ఆ సినిమాకి ఫస్ట్ టెక్నీషియన్ గోపాల్ రెడ్డి గారు. యాక్చువల్గా ఇంతమంది మంచి టెక్నీషియన్స్, ఒక జానీ మాస్టరు, లేకపోతే ఒక గణేష్ మాస్టరు, ఒక
సాల్మాన్ కింగ్, ఫైట్ మాస్టర్ కానీ వీళ్ళందరూ యాక్చువల్గా చాలా 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 గొప్పవాళ్ళు అండి. యాక్చువల్గా వీళ్ళందరూ చిన్న గారు కానీ వీళ్ళందరూ హవీష్తో సినిమా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. గోపాల్ రెడ్డి గారి కోసం చేశారు వాళ్ళ సినిమా. సో కిరణ్ గారు గోపాల్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు, గోపాల్ రెడ్డి గారు అందరినీ తెచ్చుకున్నారు. అంతా నువ్వు కూడా చేసేదాను కాదు కదా, నాతో గోపాల్ రెడ్డి గారు లేకపోతే చేసేది కాదు, నాకు తెలుసు ఆ విషయం. సో గోపాల్ రెడ్డి గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అందంగా చూపించారు, చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని. ఇంకా ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా అంటే చాలా 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 ఇష్టం ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు 3 సినిమాలు చేసినా కానీ ఫస్ట్ సినిమా ఎంతన్నా ఫస్ట్ సినిమానే. సో కిరణ్ గారికి యాక్చువల్గా చాలా చాలా సీనియర్ అండి. యాక్చువల్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ కంటే కూడా సీనియర్ ఈయన. మీరు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకు ఆయనకి కథలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది. అలాగే చిన్ని కృష్ణ గారికి కూడా చాలా జీనియస్కి కూడా బాగా పనిచేశారు కిరణ్ గారు. ఈ సినిమా ఆయన సింగిల్ హ్యాండెడ్గా మొత్తం A to Z స్క్రిప్ట్ రాశారండి. రెండో స్క్రిప్ట్ రైటర్ లేడు ఈ సినిమాకి. సో కిరణ్ గారు, నేనైతే మీకు ఈ సినిమా అంకితం చేస్తానండి. నా వాట్ ఎవర్ అంటే ఇందులో వచ్చేది నాకేం అక్కర్లేదు, మొత్తం మీరే తీసేసుకోండి, పేరు వాట్ ఎవర్ మొత్తం ఈయనకేనండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా వాల్యూ అటువంటిది. గుడ్ నైట్, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హవీష్ గారు, మీ ఫ్యాన్స్ అందరూ చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. జస్ట్ మీకు ఒక చిన్న సత్కారం. పువ్వుల్లో నా నువ్వే, నవ్వుల్లో నా నువ్వే, పువ్వుల్లో నా నువ్వే, నవ్వుల్లో నా నువ్వే, పువ్వై నువ్వే, నవ్వై నువ్వే, పువ్వుల్లో నవ్వే నువ్వే, ఊపిరి నువ్వే, నా ఊహలు నువ్వే, నాలో తొలి స్వప్నం నువ్వే. పువ్వుల్లో నా నువ్వే, ఏమైందో ఎగిరే మనసేమో పైకెగిరే, రెప్పల్లో స్వప్నాలే చేరే ఏదో జారే